శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు? నిన్న లాంగ్ వీడియో నేను చెయ్యలేదు. మొన్న అంతా నాకు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది చాలా. ఇంకా పిల్లలు వెళ్ళిపోతున్నారని నిన్న పొద్దున్న వెళ్ళిపోయారు. కబుర్లు హడావిడి వీటిలన్నిటితోనూ వాళ్ళకేవో ఊరగాయలు చదవడం పడితే ఒక రకమైన వేరే నీరసంలా వచ్చింది రాత్రికి. నిన్న పొద్దున కూడా అలాగే ఉంది. ఏదో తర్వాత హిందూ గారు అడిగారు, పాట పాడాను అంతే. అయితే ఈరోజు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, అంతకన్నా ముందు ఒకటి చెప్పాలండి. గోవింద సేవ అని ఛానల్ ఉంది కదా, సత్యభామ గారు. నేను చూసేదాన్ని ఇదివరకు. ఆవిడది బాగా చెప్తుంది భక్తి గురించి, అది అలా అని చెప్పి కృష్ణ భక్తురాలు అలా అని చూశాను. కొన్ని వీడియోలు చూశాను, రెగ్యులర్గా అని కాదు, చూశాను. బాగున్నట్టు అనిపించాయి. ఆ గోవింద సేవ ఆవిడ కాస్త గొడవ సేవ ఛానల్ అయిపోయింది ఆవిడది. ఎవరైనా ఏదైనా విమర్శించారనుకోండి, ఆ విమర్శకు ఒక ఘాటుగా సమాధానం చెప్పేసి ఊరుకోవాలి. దాన్ని లాగి పీకి అలా ఉండకూడదు. ఈవిడ అందరినీ విమర్శలు చేస్తుంది. ఈవిడ ఎవరైనా విమర్శిస్తే మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆవిడ, కొంచెం దురుసు పరదజాలంతో. ఎందుకు వచ్చింది నువ్వు ఆధ్యాత్మిక ఛానల్ పెట్టుకుని ఆ రకంగా చెప్పదలుచుకున్నప్పుడు హుందాగా అలాగే వెళ్ళిపోతే ఎవ్వరూ ఏమీ అనరు. ఇష్టం వచ్చినట్టు అందరినీ మాట్లాడడం అనవసరం. అది నువ్వు ఏ ఉద్దేశంతో, అందరూ జనాలు ఏమనుకున్నారు, మంచి భక్తి గురించి కృష్ణతత్వం గురించి బోధిస్తుంది ఆవిడ అనుకున్నారు. ఆ పర్పస్ నెరవేరకుండా గొడవగా తయారైంది. అది పద్ధతి కాదు మరి నా దృష్టిలో. ఎందుకంటే ఒక రాయి మనం ఒకళ్ళ వైపు వేస్తే తిరిగి 10 రాళ్ళు వచ్చి మనకు తగులుతాయి అన్నది అందరికీ తెలిసిందే కదా. అది మరి ఆవిడకి ఎందుకు తట్టలేదో నాకు అర్థం కావడం లేదు. ఇకపోతే ఒకళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటారు, వాళ్ళకి డబ్బు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు. అంటే మనశ్శాంతి ఉండదంటే మనశ్శాంతి ఉండకుండా వాళ్ళే చేసుకుంటారు జీవితంలో. భగవంతుడు అన్నీ వడ్డించిన విస్తర్లా ఉన్నా ఆ వడ్డించిన విస్తరణ అందంగా తినడం చేతకాక అస్తవ్యస్తం చేసుకుంటారు. ఇంకోళ్ళు ఎవరైనా పచ్చగా ఉన్నారనుకోండి, ఆ కుటుంబం కలిసిమెలిసి కానీ ఏదైనా ఉంటే చూడలేరు. ఆ కుటుంబంలో ఏదో సీరియల్లో చూపిస్తూ ఉంటారు చూసారా, కోడళ్ళకి అత్తగారులకి మధ్య అలాగా గొడవలు పెట్టడానికి, లేకపోతే అవతల వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ అభిమానాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ పోలే వాళ్ళతో ఏంటి అని కొంతవరకు ఊరుకుంటారు. ఎవరైనా ఎంతవరకు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. మంచితనం ఎప్పుడు మంచితనం అనిపించుకోదండి, చేతకానితనం అనిపించుకుంటుంది. అది అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. మన మంచితనంలా ఉండట్లేదు, ఏదో చేతకాని చావటల్లా కనబడుతున్నాం. అది ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడానికి, మనుషులకి మధ్య గొడవ పెట్టడానికి, అవతల వాళ్ళ మంచితనాన్ని అలుసుగా తీసుకుందుకు నీకు ఏమి హక్కు ఉంది అసలు? నీ కుటుంబంలో కానీ, నీ విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ కొడుకుల విషయంలో కానీ, నీ కోడళ్ళ విషయంలో కానీ ఎవడైనా ఏమన్నా జోక్యం చేసుకుంటున్నారా? అది ఎవరికి వాడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఎవరన్నా అంటున్నారా? మన కుటుంబ విషయాల్లో వాళ్ళు కల్పించుకుంటున్నారా? మనకేమైనా ఉచిత సలహాలు ఇస్తున్నారా? అలాంటప్పుడు వాళ్ళ గొడవలు మనకెందుకు, అవతల వాళ్ళ కుటుంబ గొడవలు మనకెందుకు అన్న ఇంగితం ఏడవాలి మనుషులకి. అది నాకు అది తెలుసు, ఇది తెలుసు మాట్లాడితే కొంతమంది భగవంతుడిని అడ్డం పెట్టేసుకుంటారమ్మా బాబోయ్. ఆ భగవంతుడి పేరుని అడ్డం పెట్టేసుకుని ఆడే అబద్ధాలకే అంతుండదు. మరి ఆయన ఎప్పుడో ఉంటుంది దానికి. ఆయన ఏమి కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు, దానికి ఎప్పుడో ఉంటుంది వడ్డింపు. అది ఎందుకంటే ఇది ఏ విషయంగా అయినా నువ్వు అబద్ధాలు ఆడు, దేవుడి పేరు చెప్పేసుకుని ఏదో అంతకన్నా ఇదైన వాళ్ళు ఉండరు అన్నట్టు ఉండి అబద్ధాలు చెప్పేస్తే ఎవరు హర్షించినా, ఎందుకంటే జనాలకు తెలియదు కదా, భగవంతుడు ఏమీ హర్షించాడు. నువ్వు ఆయన్ని పూజించపోయినా పర్వాలేదు, ఆ మనిషి మనసు నిర్మలంగా ఉంటే ఆయన ఎప్పుడూ కాపాడుతాడు. అది కాపాడడం మాట ఎలా ఉన్నా అలాంటి వాళ్ళకి వేయవలసిన శిక్షలు ఆయన వెయ్యడు, ఆయన కాపాడుతాడు కూడా కష్ట సమయంలో. అది అంతేకాని ఒకళ్ళ కుటుంబాల జోక్యాలు చేసేసుకోవడం, ఉచిత సలహాలు ఇవ్వడం, అవతల వాళ్ళకి మనం అలాంటి సలహాలు చెప్పచ్చో లేదో అన్న ఇంగితం లేదు. ఆ కోడళ్ళకి అత్తగారులకి మధ్యలో గొడవలు పెట్టేయడానికి చూడడం, ఇవన్నీ ఏంటి ఇలా ఉంటున్నారండి. బంధువర్గం అంటే ఇలా ఉంటున్నారు కొంతమంది. అందరూ అని నేను చెప్పను, హుందాగా ఎవరి పని వాళ్ళు చేసుకుని వాళ్ళు ఉన్నారు.
కానీ ఇలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటున్నారు. అందుకని అందరూ అప్రమత్తంగా ఉండి అక్కర్లేనివి మీ కుటుంబ విషయాలు ఎవరైనా జోక్యం కల్పించుకున్నా, లేకపోతే ఇప్పుడు మీకు మీ కోడళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా మాట తేడా వచ్చితే మళ్ళీ మీరు సర్దుకుంటారు. కానీ ఆ మాట తేడా అన్నది అవతల వాడి ద్వారా కుటుంబంలో చిచ్చు అవ్వకూడదు. అది ఎప్పుడు కనిపెట్టుకుని ఉండండి. అది అలాంటి కోడళ్ళు అవతల వాళ్ళ కుటిల బుద్ధి తెలుసుకున్న కోడళ్ళు ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతుల కిందే లెక్క. అంతే కదండి మరి. అలా ఎందుకంటే మంచి మాట కన్నా చెడ్డ మాట తొందరగా బుర్రకెక్కుతుంది ఎవరికైనా. అందుకని అందరూ జీవితంలో ప్రతి నిమిషం ఏదో సెక్యూరిటీ ఆర్మీలు మన సరిహద్దుల్లో జవాన్లు అప్రమత్తంగా అలా పహరా కాస్తున్నట్టు మన జీవితాన్ని మనమే మన కుటుంబం మీద ఎవరికన్నా ఉంది, ఎవరిని చెడగొడుతున్నారు, ఎవరు ఏంటి, ఎవడైనా మనకు ఉచిత సలహాలు ఇస్తున్నారు అని మన జీవితాన్ని మనమే పహారా కాసుకోవాల్సినట్టుగా తయారైంది కొంతమంది బంధువుల వల్ల. అందుకని ఇది అందరి జీవితంలో కూడా తారసపడుతూ ఉంటుంది. ఎప్పుడు సుజాత గారు అంటూ ఉంటారు, బంధువులు అంటేనే ఏడ్చేవాళ్ళండి బాబు అని. నిజమే, మంచి స్నేహితులు మిన్న బంధువుల కన్నాను. కానీ ఇక్కడ కూడా మినహాయింపు చెప్తున్నాను కదా, అందరూ అయితే అలా ఉండరు, మంచిగానే ఉంటారు, మన గురించి మంచిగానే మాట్లాడతారు. కొంతమంది ఉంటూ ఉంటారు, ఆ కొంతమందే ముళ్ళులా తయారవుతారు, కాల్లో ముళ్ళులాగా. ఆ ముళ్ళుని జాగ్రత్తగా తీసి అవతల పడేయాలి, మళ్ళీ తిరిగి మనకి గుచ్చుకోనంత దూరంగా ఎవరికి కూడా గుచ్చుకోకూడదు. అది అలాంటి మనస్తత్వం ఉండాలి. మన విషయంలో ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని అక్కర్లేని సలహాలు ఎవరికైనా చెప్పి బదులు మన జీవితంలో మనకెవరైనా సలహా చెప్తున్నారా, మన పిల్లల విషయంలో కల్పించుకుంటున్నారా, మన భర్త విషయంలో కల్పించుకుంటున్నారా, మనకు ఉచిత సలహాలు ఇస్తున్నారా అని ఎవరిని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకోళ్ళ గొడవ నీకెందుకు, నీ సంసారాన్ని నువ్వు చూసుకోవాలి. ఎవరైనా సరే అవతల వాళ్ళ విషయాలు అనవసరం, అవతల వాళ్ళకి ఉచిత సలహాలు అనవసరం, అవతల వాళ్ళ కోడళ్ళు వాళ్ళతో కబుర్లు అనవసరం. పలకరిస్తే ఓహో హలో అంటే హలో, ఎంతవరకు ఉంటే అంతవరకు మంచిది. మనం ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకోళ్ళ కోడళ్ళతో కానీ లేకపోతే ఫోనుల్లో కానీ ఇంకోళ్ళ ఇళ్ళకి కానీ వెళ్ళి మనం చెప్తామా? అలాగే ఉండాలి అందరూను. అదే చెప్తాగా నేను ఎప్పుడు మనుషుల్లో కుటిల బుద్ధి భావ కాలుష్యం ఎక్కువైపోయే అలాంటి చెడ్డ భావజాలాన్ని మంచివాళ్ళు కూడా పీలుస్తారు. మరి వాయువు అంతటా కలుస్తుంది కదా, పీల్చడం వల్లే సమాజం ఇలా తయారైంది అని. అది మీకు అలాంటి వాళ్ళు మీ దరిదాపుల్లో ఉన్న రానివ్వద్దు. మీ జీవితాన్ని మీరే కాపలా కాసుకోవాలి. అనుక్షణం ఎలా ఉంటుంది, ఏం జరుగుతోంది చుట్టుపక్కల అని ఏదో వండుకున్నాం తిన్నాం, ఏదో ఉద్యోగాన్ని వెళ్ళిపోయినాను ఉరుకులు పరుగులు కాదు. మీ జీవితాన్ని మీరు ఎప్పుడూ సమీక్షించుకుంటూ ఉండండి, పహారా కాసుకుంటూ ఉండండి. అప్పుడే జీవితం ప్రశాంతంగా వెళ్ళగలుగుతుంది. మీరు మీ కోడళ్ళు అలా కూతుళ్ళు, మీ అల్లుళ్ళు కొడుకులు, మీది మీ సంసారం. అతిథి దేవోభవ అని ఎవరైనా బంధువర్గానికి మర్యాద చెయ్యండి. అది కూడా మర్యాదస్తులైతేనే మర్యాద చెయ్యండి. చక్కగా ఉండండి అంతే. ఎవరికి ఎవరు జవాబుదారీలు కాదు, ఎవరు ఉచిత సలహాలు స్వీకరించవలసిన అవసరమూ లేదు. అభిమానం దెబ్బతినేలా ఎవరైనా మాట్లాడితే దాన్ని అక్కడితో కట్ చేసేయడం ఉత్తమం. ఎన్ని పడతామండి ఇలాంటివన్నీను. ఏంటి చుట్టాలేంటి, అది చుట్టాలు లేదు, పక్కాలు లేదు, ఎవ్వరూ లేదు. మంచితనమే చుట్టం. అది ఎవరు మంచిగా ఉంటే వాళ్ళతో నువ్వు మంచితనం అంది, నువ్వు మంచితనాన్ని పొందు అంతే. ఓకేనా? అంతేగాని ఏదో భక్తి ముసుగు దేవుడి ముసుగు వేసుకుని 2 కబుర్లు చెప్పడానికి మాత్రాన ఎవరు మంచి అయిపోరు. మీకు మీరే ఎవరు ఏంటి అని గ్రహించుకుని మీ కుటుంబం నీడ ఎవరి మీద, దుష్ట నీడ ఎవరి మీద పడకుండా జాగ్రత్తగా కాపలా కాసుకుంటూ ఉండండి మీ కుటుంబాన్ని మీరు. అది చెప్పాను కదా, మీ కోడళ్ళు, మీ కూతుళ్ళు, మీ అల్లుళ్ళు, మీ కొడుకులు, మీరు మీ ఇంటి యజమాని మీ భర్త. ఇదే మీకు ముఖ్యం. ఆ తర్వాతే ఎవరైనా సరే, ఆ తర్వాతే ఎవరి మంచితనంగా ఉంటే వాళ్ళకే మీ మంచిని అందజేయండి. లేకపోతే కట్ ఆఫ్ అంతే. అలాగే ఉండండి. మీరు లైఫ్ మీరు ఎప్పుడూ సమీక్షించుకుంటూ పహరా కాసుకుంటూ ఉండండి. ఇది నా సలహా. ఓకేనా? ఈ చెప్పిన మాట మీ అందరికీ నచ్చితే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.